డయేరియా విపరీతంగా ప్రబలుతోంది. పట్టణంలో బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం డయేరియా కేసుల సంఖ్య అక్కడ 158కి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ స్వయంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి బాధితులందరినీ కూడా పలకరించారు. డయేరియా వ్యాప్తికి గల కారణాలను విశ్లేషించారు కమిషనర్. తాగునీరు కలుషితం కావడమే ప్రధాన కారణం అంటూ స్పష్టం చేశారు. అలాగే నీటి శాంపిల్స్ పరీక్ష ఈకోలి బ్యాక్టీరియాతో పాటు మరో రకం బ్యాక్టీరియా కూడా కలిసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నగరంలోని సుమారు 10 ప్రాంతాల్లో కుళాయి నీరు కలుషితమైందని, అందుకే ఆయా వార్డులలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటూ వెల్లడించారు ఆయన. మరోవైపు కురుపాం ప్రభుత్వ హాస్టల్ ఘటనపై కూడా కమిషనర్ స్పష్టత ఇచ్చారు. ఇది నీటి వల్ల వచ్చిన సమస్య కాదంటున్నారు. విద్యార్థులు ఇంటి నుండి తెచ్చుకున్న పచ్చడి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అని తెలిపారు. శ్రీకాకుళంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో దమ్మల వీధి ఇలాంటి కొన్ని వీధుల్లో వాటర్ కంటామినేషన్ కావడం వల్ల డయేరియా, డిసెంట్రీ ఇవన్నీ కూడా చాలామందికి రావడం జరిగింది. ఇప్పుడు దాకా దాదాపు 158 మందికి ఈ డయేరియా అనేది అఫెక్ట్ అయింది. ఆ 158 మందిలో ఇప్పుడు హాస్పిటల్లో ప్రస్తుతం దాదాపు 111 మంది దాకా ఉన్నారు. దాదాపు 47 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరు దురదృష్టవశాత్తు చనిపోయారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ జరగకుండా దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. సో దాని మేరకు ఆల్రెడీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ కావాల్సిన చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. సో ఇప్పటిదాకా వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూని చేయడం వల్ల మనకు పెద్ద ఎత్తున జరగాల్సిన పెద్ద సంఘటనని మనము కంట్రోల్ చేయగలిగాము. శ్రీకాకుళంలో